కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ లో ఓ విషాదం చోటు చేసుకుంది. మనందర్నీ నవ్వించిన సహజమైన హాస్య నటుడు ఫిష్ వెంకట్ గారు ఇక లేరు. ఈ వార్తతో సినీ పరిశ్రమ మౌనంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షించిన విషయానికి ఏంటంటే, రెబెల్ స్టార్ ప్రభాస్ గారు వెంకట్ గారి ఇంటికి స్వయంగా వెళ్లి నివాళులు అర్పించారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ లోని వెంకట్ గారి నివాసానికి వచ్చిన ప్రభాస్ ఆయన కుటుంబ సభ్యులతో సుమారు 10 నిమిషాల పాటు గడిపారు. తన చుట్టూ మీడియా ఉన్నా కూడా ప్రైవేట్ గా వచ్చి మౌనంగా నివాళులు అర్పించారు. ఆయన ముఖంలో ఆవేదన, బాధ స్పష్టంగా కనిపించింది. ప్రభాస్, ఫిష్ వెంకట్ కలిసి బిల్లా, డార్లింగ్, మిర్చి వంటి పాపులర్ సినిమాల్లో పనిచేశారు. వెంకట్ గారి కామెడీ టైమింగ్, సహజ నటన ప్రభాస్ కే ఎంతో ఇష్టం అని ఎన్నిసార్లైనా చెప్పాడు. ఈ అనుబంధమే ఆయనను ఆయన ఇంటి వరకు తీసుకొచ్చింది. ఆయన ఇంట్లో చోటు చేసుకున్న దృశ్యం చూస్తే ఏ ఒక్కరు కూడా తట్టుకోలేరు. వెంకట్ గారి భార్యతో మాట్లాడుతున్నప్పుడు ప్రభాస్ కళ్ళలో నిండి ఉన్న తేమ, ఆయన మనసు ఎంత ప్యూర్ గా ఉందో చెప్పకనే చెబుతోంది. అందుకే అభిమానులు కూడా సోషల్ మీడియాలో ప్రభాస్ నిజమైన మానవతావాది అని కీర్తిస్తున్నారు. వెంకట్ గారి కిడ్నీ సమస్య గురించి తెలిసినప్పటి నుంచే పలువురు టాలీవుడ్ ప్రముఖులు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ చివరకు వైద్య పరిస్థితులు అంత సహకరించలేదు. ఇది సినీ ప్రపంచానికి తీరని లోటు. ప్రభాస్ తో పాటు మరెన్నో సినీ ప్రముఖులు ఫోన్ ద్వారా, సందేశాల ద్వారా తమ సంతాపం తెలియజేస్తున్నారు. నటుడు సునీల్, దర్శకుడు బోయపాటి, హీరో అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. అభిమానులు సోషల్ మీడియాలో రిప్ పోస్టులతో భర్తీ చేస్తున్నారు. ప్రభాస్ ఇంటికి వెళ్లిన విధానం చూడగానే గౌరవం పెరిగిపోయింది అనే వ్యాఖ్యలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఫిష్ వెంకట్ గారు చిన్న పాత్రలు చేశారని ఎవ్వరూ అండర్ఎస్టిమేట్ చేయలేరు. అవే పాత్రలు ఆయన జీవితాన్ని, మనసును, కామెడీని ప్రజలకు చేరువ చేశాయి.